ఈ వీడియోలో మనం తెలంగాణ హైకోర్టుకు సంబంధించి హిస్టరీ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి. సో ఆ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాము. అండ్ దీంట్లో వచ్చేసి మనం 1000 స్తంభాల గుడిని ఎవరు కట్టించారు, అండ్ కేసరి మరాఠీ వార్తాపత్రిక స్థాపకుడు ఎవరు అని ఇలాంటి హిస్టరీ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దామండి. అండ్ ఆల్రెడీ నేను ప్రీవియస్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ అయితే చేశానండి ఈ క్వశ్చన్కి సంబంధించి. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 1000 స్తంభాల గుడి ఏ వంశం పాలనలో నిర్మించబడింది? ఈ 1000 స్తంభాల గుడిని రుద్రదేవుడు, కాకతీయ వంశస్థుడైన రుద్రదేవుడు క్రీస్తు శకం 1163లో అయితే నిర్మించారు. అండ్ ఇది ఈ 1000 స్తంభాల గుడి ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో అయితే ఉంది. అండ్ మనకి ఈ 1000 స్తంభాల గుడి ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఒక త్రికూటాలయం ఉంటుందండి. అండ్ ఈ ఆలయంలో వచ్చేసి శివుడు, విష్ణువు, సూర్యదేవుడు శైవ, వైష్ణవ, శౌర్య సంప్రదాయాలకైతే అంకితంగా అయితే ఈ ప్రత్యేక త్రికూటాలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. అండ్ ఈ దేవాలయాన్ని రుద్రదేవుడు అయితే ప్రధానంగా మతపరమైన ఆరాధన, రాజ్య వైభవాన్ని ప్రదర్శించడం మరియు కాకతీయుల శిల్పకళా నైపుణ్యాన్ని చాటడం కోసం అయితే నిర్మించారు. ఈ ఆలయాన్ని బట్టి అప్పటి కాకతీయుల గొప్పతనాన్ని చాటేటట్లు ఈ 1000 స్తంభాల గుడిని అయితే రుద్రదేవుడు అయితే నిర్మించడం జరిగిందండి. అండ్ మనకి రుద్రదేవుణ్ణి ఇంకా ఏమని పిలుస్తామంటే ఆయనకున్న బిరుదులు ఏంటంటే మొదటి ప్రతాపరుద్రుడు మరియు త్రిభువన మల్ల అని కూడా పిలుస్తారండి. అండ్ ఆయనకి గౌరవంగా ఈ త్రిభువన మల్ల అనే బిరుదునైతే ఇచ్చారు. అండ్ త్రిభువన మల్ల అంటే అర్థం ఏంటంటే 3 లోకాలకు వీరుడు అని చెప్పేసి అర్థం అండి. సో ఈ రుద్రదేవుడు వచ్చేసి క్రీస్తు శకం 1163లో అయితే 1000 స్తంభాల గుడిని నిర్మించారు. ఈయన కాకతీయుల యొక్క రాజవైభవాన్ని ప్రదర్శించడం కోసం, వాళ్ళ శిల్పకళా నైపుణ్యాన్ని ప్రపంచాన్ని చాటడం కోసం అయితే ఈ 1000 స్తంభాల గుడిని అయితే నిర్మించడం జరిగింది. అండ్ దీంట్లో ప్రసిద్ధి చెందిన త్రికూట ఆలయం ఉందండి. ఇది వచ్చేసి శివుడు, విష్ణువు, సూర్యదేవునికి అయితే అంకితం చేశాడు ఆయన ఈ త్రికూట ఆలయాన్ని. ఈ త్రికూట ఆలయం శివుడు, విష్ణువు, సూర్యదేవుడు అంటే 3 రకాల మతాలు శైవ, వైష్ణవ, సౌర సంప్రదాయాలకు అంకితంగా అయితే నిర్మించడం జరిగింది. సో ఇది వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, కేసరి మరాఠీ వార్తాపత్రికని స్థాపించింది ఎవరు? సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి బాలగంగాధర్ తిలక్ గారు. ఈయనైతే 1881లో అయితే ఈ కేసరి మరాఠా వార్తాపత్రికనైతే స్థాపించడం జరిగింది. అండ్ అదే టైంలో ఈయన ఆంగ్ల వార్తాపత్రిక అయిన ది మరాఠాని కూడా స్థాపించారు. ఎప్పుడు స్థాపించారు? 1881లో కేసరి మరాఠీ భాషకు చెందిన కేసరి పత్రికను మరియు ఆంగ్ల వార్తాపత్రిక అయిన ది మరాఠాని అయితే స్థాపించారు. అండ్ మనం ఈ బాలగంగాధర్ తిలక్ గారిని లోకమాన్య అని కూడా పిలుస్తాం. లోకమాన్య అంటే అర్థం ఏంటంటే ప్రజలచే గౌరవింపబడిన లేదా ప్రజలచే ఆమోదింపబడిన నాయకుడని అర్థం. ఏ లీడర్ హూ యాక్సెప్ట్ బై పీపుల్ అంటే లోకమాన్య తిలక్ అంటే అర్థం ఏంటంటే ఇది ప్రజలచే గౌరవింపబడిన లేదా ప్రజలచే ఆమోదం పొందిన నాయకుడు. అండ్ ఈయన వచ్చేసి మనకి జూలై 23, 1856లో అయితే రత్నగిరిలో అయితే జన్మించారండి. అండ్ ఆయన ఆగస్టు 1, 1920లో అయితే మరణించడం జరిగింది. ఈయన వచ్చేసి ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంచేందుకు వచ్చేసి గణేష్ ఉత్సవాలను అయితే బహిరంగ నిర్వహించడం అనేది ప్రారంభించాడండి ఆ టైంలో. ఎప్పుడంటే 1893లో అయితే గణేష్ ఉత్సవాలను అయితే ప్రారంభించాడు. ఈ గణేష్ ఉత్సవాల పేరిట అయితే మన భారతదేశానికి సంబంధించిన స్వరాజ్యాన్ని స్థాపించడం కోసం వచ్చేసి మనకి డిస్కషన్స్ ఉంటాయి కదండి. అంటే సమావేశాలు వచ్చేసి ఆంగ్లేయులకు తెలియకుండా అయితే ఈ గణేష్ ఉత్సవాలను జరిపి ఆ టైంలో డిస్కస్ చేసేవాళ్ళండి. ఇది ఆయన ఎప్పుడు ప్రారంభించాడు? 1893లో అయితే గణేష్ ఉత్సవాలని బహిరంగంగా నిర్వహించడం ప్రారంభించాడు. ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతారండి, ఏ సంవత్సరంలో ప్రారంభించారని అడుగుతారు. అండ్ ఎవరు ప్రారంభించారని చెప్పేసి కూడా అడుగుతారు. సో దానికి ఆన్సర్ మనకి బాలగంగాధర్ తిలక్ గారు 1893లో అయితే ప్రారంభించారు. అండ్ ఇంకా ఏం ప్రారంభించాడంటే ఈయన సేమ్ మనకి సమావేశాలు నిర్వహించడానికి 1895లో అయితే శివాజీ జయంతి ఉత్సవాలను కూడా ప్రారంభించాడండి. అండ్ 1916లో వచ్చేసి ఈయన ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అనే దాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఆయన బాలగంగాధర్ తిలక్ గారి గురించి. ఈయన కేసరి మరాఠీ వార్తాపత్రికను ప్రారంభించారు మరియు ఆంగ్ల మరాఠా వార్తాపత్రికను అయితే ప్రారంభించారండి. ఎప్పుడు 1881లో. అండ్ ఈయన ప్రసిద్ధ నినాదం మనకి తెలుసు కదండి, స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించుకొని తీరతా అనే ఒక ప్రసిద్ధ నినాదం ఉంది కదండి. సో ఆ నినాదాన్ని ఇచ్చింది అయితే మనకి బాలగంగాధర్ తిలక్ గారే. అండ్ ఈయన
రచనలు ఏంటంటే గీతా రహస్యం అనే రచననైతే ఈయన చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సెకండ్ క్వశ్చన్ గురించి అండి. థర్డ్ క్వశ్చన్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించిన వ్యక్తి ఎవరు? దీనికి ఆన్సర్ జాన్ మార్షల్ గారు. ఈయన 1924లో అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే పదాన్ని అయితే మొట్టమొదటిగా ఉపయోగించడం జరిగింది. ఈయన ఎవరంటే బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త, బ్రిటన్ దేశస్థుడు అండి. అండ్ ఈయన ఒక ప్రముఖ ఆర్కియాలజిస్ట్, అంటే పురావస్తు శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు అయితే చేస్తూ ఉంటారండి ఈయన. అండ్ ఈయన వచ్చేసి మన భారత ఏఎస్ఐ ఉంది కదండి, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, దానికి డైరెక్టర్ జనరల్గా అయితే పనిచేయడం జరిగిందండి. ఈయన 1902 నుంచి 1928 వరకు అయితే మన ఏఎస్ఐలో అయితే డైరెక్టర్ జనరల్గా అయితే పనిచేశారు. అండ్ ఇంకా మనకి హరప్ప మొహంజారో ఉంటుంది కదండి, దాని తవ్వకాలు వచ్చేసి అధికారంగా ప్రకటించి ఈయన ప్రపంచం దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అండ్ మనకి భారతీయ శాస్త్రీయ పురావస్తు పరిశోధనలు అయితే ఆయన ఈ పరిశోధనలో అయితే విశేష సేవలు అయితే అందించడం జరిగింది. అంటే భారతీయ పురావస్తు పరిశోధనలు అనేవి చాలా మెరుగుగా అయితే చేయడం జరిగిందండి ఈయన ఆ టైంలో. అండ్ మనకి ఈ మొహంజోదారో ఉంది కదండి, ఈ మొహంజోదారోని వచ్చేసి మనకి కనుగొన్నది ఎవరంటే ఆర్డి బెనర్జీ గారు. ఈయన 1922లో అయితే మనకు మొహంజోదారోని కనుగొన్నారండి. అండ్ హరప్పాని కనుగొన్నది ఎవరంటే దయారం సాహ్ని గారండి. సో మనకి సింధులోయ నాగరికత వచ్చేసి మనకి క్రీస్తు పూర్వం 2500 నుంచి 1700 వరకు అయితే ఉందండి. అండ్ ఈ సింధులోయ నాగరికత వచ్చేసి భారతదేశానికి చెందిన మొట్టమొదటి నాగరికత మరియు ప్రపంచంలో 3వ నాగరికత అండి. అండ్ మనకి ఫస్ట్ ఈ సింధులోయ నాగరికతలో గుర్తించిన స్థలం ఏంటంటే హరప్ప అని అయితే గుర్తించారు. ఇది ఎప్పుడు గుర్తించారు హరప్పని? 1921లో దయారం సాహ్ని గారు అయితే గుర్తించడం జరిగింది. అండ్ మనకి మొహంజోదారో అంటే మీనింగ్ ఏంటంటే మృతుల దిబ్బ అని అర్థం. అండ్ ఈ సింధులోయ నాగరికత దేనికి ప్రసిద్ధి చెందిందంటే ఇక్కడ ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం అనేది ఉంటుందండి. అండ్ గ్రేట్ బాత్, మొహంజోదారోలో గ్రేట్ బాత్ అనేది ఉంది. అండ్ ఆ టైంలోనే ఓడరేవ్ వచ్చేసి లోతాల్, అంటే ఇప్పుడు గుజరాత్ అండి, ఆ లోతాల్లో అయితే ఓడరేవ్ ఉంది. అండ్ మనకి ప్రపంచ ప్రసిద్ధి చెందిన మురుగునీటి పారుదల వ్యవస్థ వచ్చేసి మనకి సింధులోయ నాగరికత ప్రాంతంలో ఉన్న ఛాన్సుదారోలో అయితే ఉందండి. అండ్ మనకి యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ధోలావీరా కూడా ఈ సింధులోయ నాగరికత ప్రాంతంలోనే ఉంది. అండ్ ఈ సింధులోయ నాగరికతలో అతిపెద్ద స్థలం ఏంటంటే రాఖీగడి. అండ్ మనకి ఈ సింధు ప్రజలు ఉన్నారు కదండి, సో వీళ్ళకి తెలియని జంతువు ఏంటంటే గుర్రం అండి. హార్స్ అయితే వీళ్ళకి తెలియని జంతువు. అండ్ వీళ్ళకి తెలియని లోహం అయితే ఇనుము అండి. ఇనుము అయితే వీళ్ళకి తెలియదు. అండ్ వీళ్ళు వచ్చేసి అమ్మ తల్లిని అయితే పూజించేవాళ్ళు. అమ్మ తల్లి వీళ్ళ ప్రధాన దేవత అమ్మ తల్లి, మరియు పశుపతి దేవుని కూడా వీళ్ళు పూజించేవారు. అండ్ వీళ్ళు పూజించే వృక్షం ఏంటంటే పీపల్, అశ్వత్థ వృక్షం లేదా రావి చెట్టును అయితే వీళ్ళు పూజించేవారు. అండ్ ఈ సింధు లోయ నాగరికత వచ్చేసి మనకి సింధు నది పరివాహక ప్రాంతంలో అయితే ఏర్పడిందండి. అండ్ ఈ సింధు నది ఎక్కడుందంటే మానస సరోవరం సమీపంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో అయితే ఉందండి. అండ్ దీనికి సింధు నదికి ఏంటంటే 5 ప్రధాన ఉపనదులు ఉన్నాయండి. అవేంటంటే ఝీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. ఈ 5 ప్రధాన ఉపనదులు అయితే ఈ సింధు నదికి ఉన్నాయండి. ఈ సింధు నది ఏంటంటే మన భారత్లోని లడక్ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో అయితే కలుస్తుందండి. అండ్ మనకి ఈ సింధు నది ఉపనదులు మనకి 5 ఉపనదులు ఉన్నాయి కదండి. సో ఇవి వచ్చేసి మనకి ఒక రాష్ట్రంలో కూడా ఉంటాయండి. అందుకే ఆ రాష్ట్రాన్ని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అంటారండి. 5 నదుల రాష్ట్రం లేక 5 నదుల భూమి అని దేన్ని పిలుస్తారు? ఇది కూడా మనకి తెలంగాణ హైకోర్టులో అయితే అడగడం జరిగింది. సో ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని దేన్ని పిలుస్తారని చెప్పేసి అడిగారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి పంజాబ్ అండి. ఈ పంజాబ్లో వచ్చేసి 5 నదులు ప్రవహిస్తాయంటే ఆ 5 నదులు ఏంటంటే సింధు నది యొక్క ప్రధాన ఉపనదులైన ఝీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ అయితే ఈ పంజాబ్లో అయితే ప్రవహిస్తాయండి. అండ్ నెక్స్ట్ పంజాబ్ అంటే అర్థం అదేనండి. పంచ్ అంటే 5, ఆబ్ అంటే నీరు లేదా నది. సో 5 నదుల స్థలం కాబట్టి దీన్ని పంజాబ్ అని పిలవడం జరుగుతుంది. ఇదండి మనకి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి. ఫోర్త్ క్వశ్చన్, ఆలంపూర్లోని నవబ్రహ్మ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఏ వంశం నిర్మించింది? సో దీన్ని వచ్చేసి మనకి బాదామి చాళుక్య వంశం అయితే నిర్మించిందండి. అండ్ వీళ్ళ పాలనా కాలం ఏంటంటే మనకి క్రీస్తు శకం 543 నుంచి 753 వరకు అయితే ఈ బాదామి చాళుక్యులు అయితే
పాలించారండి. అండ్ వీళ్ళ ప్రధాన దేవుడు వచ్చేసి శివుడు అండి. అండ్ ఈ బాదామి చాళుక్య వంశాన్ని స్థాపించింది ఎవరంటే మొదటి పులకేశి అండి. అండ్ ఈ బాదామి చాళుక్య వంశ రాజధాని బాదామి లేదా వాతాపి అండి. ఇది ఆ టైంలో వచ్చేసి మనకి ఉత్తర కర్ణాటకలో ఉంది ఈ బాదామి అనేది. అండ్ ఈ బాదామి చాళుక్య వంశంలో గొప్ప పాలకుడు ఎవరంటే రెండవ పులకేశి అండి. అండ్ చివరి పాలకుడు వచ్చేసి రెండవ కీర్తివర్మ. ఇది వచ్చేసి మనకి 4th క్వశ్చన్ అండి. సో మనకి నవబ్రహ్మ దేవాలయాలు నిర్మించింది బాదామి చాళుక్య వంశం. అండ్ వీళ్ళ పాలనా కాలం వచ్చేసి 543 నుంచి 753 వరకు. వీళ్ళ ప్రధాన దేవుడు శివుడు. ఈ చాళుక్య వంశ స్థాపకుడు మొదటి పులకేశి. అండ్ రాజధాని వచ్చేసి బాదామి లేదా వాతాపి. అండ్ గొప్ప పాలకుడు రెండవ పులకేశి. అండ్ చివరి పాలకుడు వచ్చేసి రెండవ కీర్తివర్మ. సో ఇది 4th క్వశ్చన్. 5th క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో ఎప్పుడు విలీనం చేయబడింది? సో మనకి హైదరాబాద్ రాష్ట్రం వచ్చేసి 17th సెప్టెంబర్ 1948, 17 సెప్టెంబర్ 1947లో అయితే మన భారత యూనియన్లో అయితే విలీనం చేశారు హైదరాబాద్ రాష్ట్రాన్ని. సో ఇది వచ్చేసి మనకి ఆపరేషన్ పోలో అనే పోలీస్ చర్య ద్వారా అయితే విలీనమైంది. అండ్ ఆ టైంలో ఈ పోలీస్ చర్యని ఆపరేషన్ పోలోని ఆదేశించింది ఎవరంటే అప్పుడు ఉప ప్రధానమంత్రిగా మరియు హోంమంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే ఆదేశించారు. అండ్ ఈయన ఈ ఒక్క హైదరాబాద్ రాష్ట్రాన్ని మాత్రమే కాదండి, 562 స్వదేశీ సంస్థానాలను అయితే మన భారత యూనియన్లో అయితే విలీనం చేశారు. సో ఈయన ఈ విలీనం చేసినందుకు గాను ఇంత కృషి చేసి ఈయన్ని మనం మన భారతదేశపు ఉక్కు మనిషి లేదా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అయితే మనం పిలుస్తాం. ఆ బిరుదు అయితే ఆయనకి ఇచ్చామండి. అండ్ ఈయన ఈ కృషికి కానీ మనం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే స్టాచ్యూని అయితే ఈయన కోసం అయితే మనం ప్రపంచంలో ఎత్తైన కట్టడాన్ని అయితే కట్టడం జరిగిందండి ఈయన కోసం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని. అండ్ ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎత్తు వచ్చేసి మనకి 182 మీటర్లు, దాదాపు 597 అడుగులు అయితే ఉంటుంది. అండ్ ఇది ప్రపంచంలో అతి ఎత్తైన స్టాచ్యూ అండి. అండ్ ఇది ఎక్కడుందంటే గుజరాత్ రాష్ట్రంలోని కేవాడియాలోని ఏక్తా నగర్లో అయితే ఉందండి. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 31 అక్టోబర్ 2018 అయితే ప్రారంభించారు. అండ్ ఈ శిల్పాన్ని చేసింది వచ్చేసి రామ్వి సుతార్ గారు అయితే ఈ శిల్పాన్ని చెక్కడం జరిగింది. అండ్ మనకి ఆ టైంలో ఆపరేషన్ పోలో టైంలో మన భారత యూనియన్లో హైదరాబాద్ని రాష్ట్రాన్ని విలీనం చేశారు కదండి. ఆ టైంలో వచ్చేసి మన హైదరాబాద్ని పరిపాలిస్తున్న నిజాం ఎవరంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అండి. ఈయన హైదరాబాద్ యొక్క 7వ నిజాంగా అయితే ఈయన్ని పిలుస్తారు. అండ్ ఈయన అయితే అసఫ్ జాహీ వంశానికి చెందినవాడండి. సో ఈ అసఫ్ జాహీ వంశానికి స్థాపకుడు వచ్చేసి మీర్ ఖమరుద్దీన్ ఖాన్ అయితే ఈ అసఫ్ జాహీ వంశ స్థాపకుడు. అండ్ వీళ్ళు వచ్చేసి మన హైదరాబాద్ను వచ్చేసి క్రీస్తు శకం 1724 నుంచి 1948 వరకు అయితే పాలించడం జరిగింది. సో ఈ 1948లో ఆపరేషన్ పోలో ద్వారా అయితే మన హైదరాబాద్ని మన భారత యూనియన్లో అయితే కలపడం అయితే జరిగింది. మనం చెప్పుకున్నాం కదా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అని 7th నిజాం. ఈయన వచ్చేసి 1911 నుంచి 1948 వరకు అయితే హైదరాబాద్ని అయితే పాలించడం జరిగింది. అండ్ 6th క్వశ్చన్, రెండవ అశోకుడు అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు? సో మనకు ఆన్సర్ కనిష్కుడు. కనిష్కుడిని అయితే మనం రెండవ అశోకుడు అని పిలుస్తామండి. అండ్ ఈయన ఎందుకు రెండవ అశోకుడు అని పిలుస్తారంటే అశోకుడిలాగే ఈయన కూడా బౌద్ధ మతాన్ని విస్తృతంగా ప్రోత్సహించి దాని వ్యాప్తికి అయితే కృషి చేశాడండి. సో అందుకని మనం ఈయన్ని రెండవ అశోకుడు అని పిలుస్తామండి. అండ్ ఈ కనిష్కుడు వచ్చేసి కుషాణ వంశానికి చెందినవాడండి. అండ్ ఈయన కుషాణ వంశంలోని గొప్ప పాలకుడు ఎవరంటే కనిష్కుడు. అండ్ ఈ కుషాణ వంశాన్ని స్థాపించింది ఎవరు అంటే మనకి కుజుల కద్విసెస్ వచ్చేసి మనకి కుషాణ వంశ స్థాపకుడు. ఆల్రెడీ మనం నిన్న టాపిక్స్లో డిస్కస్ చేసాం కదండి కుషాణ వంశం గురించి. అండ్ ఈ కుషాణ వంశంలో గొప్ప పాలకుడు ఎవరంటే కనిష్కుడు. అండ్ మనకి ఈ కుషాణ వంశం యొక్క రాజధాని వచ్చేసి పురుషపురం మరియు మధుర అయితే ఉండేదండి. ఆ పురుషపురమే ప్రస్తుతం ఉన్న పెషావర్. అండ్ ఈయన పాలనలో ముఖ్య ఘట్టం ఏంటంటే కనిష్కుడి పాలనలో ఈయన 4వ బౌద్ధ మహాసభను వచ్చేసి కుండలవనం ఉంది కదండి కాశ్మీర్లోని, అక్కడ అయితే నిర్వహించడం జరిగింది. సో ఈయన్ని రెండవ అశోకుడని ఎందుకు పిలుస్తారంటే అశోకుడిలాగే ఈయన బౌద్ధ మతాన్ని అయితే విస్తృతంగా ప్రోత్సహించి దాని వ్యాప్తి కృషి చేశాడు కాబట్టి ఈయన్ని రెండవ అశోకుడు అని చెప్పేసి పిలుస్తారు. అండ్ 7th క్వశ్చన్, హార్యాంక వంశాన్ని స్థాపించింది ఎవరు? హార్యాంక వంశాన్ని వచ్చేసి మనకి స్థాపించింది బింబిసారుడు అండి. సో ఈయనైతే హార్యాంక వంశాన్ని స్థాపించాడు. అండ్ దీన్ని వచ్చేసి క్రీస్తుపూర్వం 544లో అయితే స్థాపించడం జరిగింది. అండ్ ఈ
హర్యంక వంశస్థుల పాలనా కాలం వచ్చేసి సుమారు క్రీస్తు పూర్వం 544 నుంచి 492 అయితే జరిగిందండి. అండ్ ఈ బింబిసారుడు యొక్క కుమారుడే అజాతశత్రువు అండి. సో ఈ అజాతశత్రువే ఈ హర్యంక వంశంలో గొప్ప పాలకుడు వచ్చేసి అజాతశత్రువు గారండి. అండ్ చివరి పాలకుడు వచ్చేసి నాగదశకుడు. అండ్ మన బింబిసారుడికి సమకాలీనులు ఎవరంటే గౌతమ బుద్ధుడు, మహావీరుడు ఉన్నారు కదండి. బౌద్ధ మతానికి చెందిన గౌతమ బుద్ధుడు అండ్ జైన మతానికి చెందిన మహావీరుడు ఉన్నారు కదా, వీరిద్దరైతే ఈ బింబిసారుడు సమకాలీనులండి. అండ్ మనకి బింబిసారుడు ఏం చేశాడంటే అంగరాజ్యం ఉంది కదా, దానిపై దండెత్తి రాజా బ్రహ్మదత్తుని ఓడించి అంగరాజ్యాన్ని వచ్చేసి మగధలో అయితే విలీనం చేయడం జరిగిందండి. సో ఇది వచ్చేసి హర్యంక వంశం గురించి. హర్యంక వంశాన్ని స్థాపించింది బింబిసారుడు. అండ్ ఏ సంవత్సరంలో స్థాపించాడంటే క్రీస్తుపూర్వం 544లో అయితే స్థాపించారు. ఈయన హర్యంక వంశస్థుడు. వాళ్ళ పాలనా కాలం వచ్చేసి మనకి క్రీస్తుపూర్వం 544 నుంచి 492. అండ్ రాజధాని వచ్చేసి రాజగృహం లేదా రాజగిరి. అండ్ ఈయన కుమారుడు ఎవరంటే అజాతశత్రు. అండ్ 8th క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి చంద్రగుప్త మౌర్యుని పాలనలో భారత్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరని చెప్పేసి అడిగాను. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి మెగస్తనీస్. ఈ మెగస్తనీస్ వచ్చేసి గ్రీసు దేశస్థుడు అండి, గ్రీకు రాయబారి మరియు చరిత్రకారుడు. ఈయనైతే చంద్రగుప్త మౌర్యుని కాలంలో అయితే భారతదేశాన్ని సందర్శించాడు. భారత్లోని పాటలీపుత్రాన్ని అయితే సందర్శించడం జరిగిందండి. అండ్ ఈయన వచ్చేసి ఎవరి రాయబారి అంటే సెల్యూకస్ I నికేటర్ యొక్క రాయబారి అండి ఈయన. అండ్ ఈయన వచ్చేసి మన మౌర్య సామ్రాజ్యాన్ని అయితే చంద్రగుప్తుని ఆస్థానాన్ని, మౌర్య సామ్రాజ్యంలోని చంద్రగుప్తుని ఆస్థానాన్ని అయితే సందర్శించి ఇండికా అనే గ్రంథాన్ని రాయడం జరిగిందండి. ఈ ఇండికా గ్రంథంలో వచ్చేసి ఆయన మౌర్య సామ్రాజ్య పరిపాలన గురించి, సమాజం గురించి, వ్యవసాయం గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి అండ్ భారత ప్రజల జీవన విధానం గురించి అయితే ఆ గ్రంథంలో వివరించడం జరిగింది. అండ్ మనకి ఈ మౌర్య సామ్రాజ్యం ఉంది కదండి, సో దీన్ని వచ్చేసి క్రీస్తు పూర్వం 322 నుంచి 108 వరకు అయితే మౌర్య సామ్రాజ్యం యొక్క పాలన అయితే జరిగిందండి. దీన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు. ఈయనైతే చాణక్యుడు ఉన్నాడు కదండి, చాణక్యుడు మనం ఇంకేమంటామండి చాణక్యుడిని, కౌటిల్యుడు. ఈయన ఏం రాశాడు, అర్థశాస్త్రాన్ని రచించాడు. సో చాణక్యుని సహాయంతో అయితే చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని అయితే స్థాపించడం జరిగిందండి. అండ్ ఈ మౌర్య సామ్రాజ్యంలో గొప్ప పాలకుడు వచ్చేసి అశోకుడు అండి. అండ్ చివరి పాలకుడు వచ్చేసి బృహద్రుదుడు. ఈ బృహద్రుదుడు ఉన్నాడు కదండి, ఈయన్ని పుష్యమిత్ర శింగుడు వచ్చేసి హత్య చేసి శృంగవంశాన్ని అయితే స్థాపించడం జరిగింది. అండ్ అప్పుడు మౌర్య సామ్రాజ్యం రాజధాని వచ్చేసి పాటలీపుత్రం. ఈ పాటలీపుత్రాన్ని సందర్శించి ఆ టైంలో మెగస్తనీస్ చంద్రగుప్తుని ఆస్థానంలో ఉన్న పాటలీపుత్రాన్ని సందర్శించి ఇండికా అనే గ్రంథాన్ని రాయడం అయితే జరిగింది. అండ్ మనకి అశోకుడు గురించి తెలుసు కదండి. అశోకుడు వచ్చేసి మనకి గొప్ప పాలకుడు. ఈయన బౌద్ధ మత ప్రచారాన్ని అయితే విస్తృతంగా చేయడం జరిగింది. ఈయన కళింగ యుద్ధం 200 క్రీస్తు పూర్వం 261లో వచ్చేసి కళింగ యుద్ధం చేసి దాంట్లో చనిపోయిన ప్రజల్ని చూసి తట్టుకోలేక చలించిపోయి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ బంధాన్ని అయితే విస్తృతంగా అయితే వ్యాప్తి చేయడం అయితే స్టార్ట్ చేశాడు. ఈయన సారనాథ్, సాంచి స్తూపాలని కట్టించాడు. సో ఇదంతా నేనైతే ప్రీవియస్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అశోకుడి గురించి. సో ఇవి వచ్చేసి మనకి 8 క్వశ్చన్స్ అండి హిస్టరీకి సంబంధించి. అండ్ ఇంకా ఏమైనా రిమైనింగ్ క్వశ్చన్స్ ఉంటే నేను కంటిన్యూ చేస్తాను హిస్టరీ. లేదు అంటే నెక్స్ట్ పాలిటీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. పాలిటీ రిలేటెడ్గా హిస్టరీ కంటిన్యూ చేయమంటారా లేక పాలిటీ వీడియోస్ స్టార్ట్ చేయమంటారా మీరు కామెంట్ చేయండి. సో హిస్టరీ అయితే ఆపను, జస్ట్ బ్రేక్ చేసి పాలిటీ అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ దెన్ జాగ్రఫీ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ హిస్టరీ చేయడం అయితే జరుగుతుంది, ఎందుకంటే అన్నీ కవర్ చేయాలి కాబట్టి. సో ఎక్స్ప్లెనేషన్ ఎక్కడైనా వీక్ అనిపించినా, మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలనిపించినా, లేకపోతే ఇంకా కంటిన్యూ చేయాలని ఉన్నా కూడా మీరైతే కామెంట్లో చెప్పండి. నేనైతే క్లియర్గా అన్నీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఇంకా ఏదైనా టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పిన, లైక్ ఈ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, లేదా ఇవి జాగ్రఫీ, పాలిటీ ఇంకా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నాకు కామెంట్లో చెప్తే నేనైతే చేస్తానండి. అండ్